ఎంతసేపు చదువుతారా బాబు? సంతకాలు పెట్టండి. వీటి మీద సంతకాలు పెట్టు బాబు. అమ్మా, రం రుద్రం రం రుధిరం రుద్రం రం రుధిరం రుద్రం రం రుధిరం రుద్రం రం రుధిరం రం రుద్ధిరం. సైన్ చేయకుండా ఆగారు, ఏమైంది? ఏమైందా? నిజమేంటో తెలిసింది. సంతకం పెట్టడం కుదరదు సార్. పెట్టినా చెల్లదు. ఏమంటున్నారు సార్? చూడండి మేడం, హర్షవర్ధన్ గారు ఫ్యాక్స్ పంపించారు. ఇదిగోండి చూడండి. ఆల్రెడీ హర్షవర్ధన్ గారు బిజినెస్లన్నిటికీ, షేర్స్ అన్నిటికీ ఒక బాండ్ రెడీ చేసి పెట్టారు. నో సెకండ్ థాట్. ఇక డెసిషన్ మేకింగ్ అనేది ఆయన చేతుల్లోనే ఉంది. మనం ఏం చేయలేం. ఇదేదో మస్టర్గా వచ్చి ఉంటుంది. అలా ఎలా చేస్తారు? ఎలా పాసిబుల్ అవుతుంది? అది మీరే చెప్పాలి. ఆయనకు బాలేదు, ఆయనకు రాలేరని చెప్పింది మీరు. మీ మాటలు విని మేము అడుగు ముందుకేశాం. మీ ఫ్యామిలీ ఇష్యూస్లోకి మమ్మల్ని లాగితేలా? అరుణ్ సార్, మీ నాన్నగారికి ఇష్టం లేనిది ఎలా చేస్తారు? ఇది కరెక్ట్ కాదు. ఇట్స్ నాట్ ఫేర్. పదండి వెళ్దాం. సార్ 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 ఆగండి. సార్ ఒక్క నిమిషం చెప్పేది వినండి. సార్ చెప్పేది వినండి. సార్ సార్ మాట వినండి. సార్ సార్ ప్లీజ్ ఆగండి. నా చేతుల్లో కూడా ఏం లేదు మేడం. ఆఫీస్కి వచ్చి వెళ్ళిపోయింది. ఇది చేయడానికేనా మావయ్య గారు? ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే అంకుల్ ఎలా చేశారేంటి? మనకెవరికి తెలియకుండా మీ డాడ్ అలా ఎలా చేస్తారు బావగారు? ఇది మీకెంత షేమ్. ఎక్స్పెక్ట్ చేయలేదు డాడీ ఇలా చేస్తారని. నేను అస్సలు అనుకోలేదు. అక్క, ఏంటో తెలుసుకుందాం. ఊరుకోకూడదు. ఎందుకు ఊరుకుంటాను? ఎలా ఊరుకుంటాను? ఏం చెయ్యాలో అదే చేస్తాను. ఏం చెయ్యాలో అదే చేస్తాను.
నాన్న చాం బండి మీద వస్తున్నారేంటి? ఆయన హెల్త్ కండిషన్కి ఆయన ఎందుకు బయటకు వచ్చారు? ఇప్పుడు అమ్మ చూసిందంటే అంతే ఇంకా. ఎందుకు అంత స్పీడ్ గా వెళ్తున్నావు? అరే స్లోగా వెళ్ళు. రోడ్డు ఖాళీగానే ఉంది కదమ్మా. సడన్ గా ఎవరైనా వస్తే మెల్లగా వెళ్ళు. సరే అమ్మా. ప్రేమ్ కారాపు. ఎందుకమ్మా? స్లోగానే వెళ్తున్నాను కదా. ఆపరా.